హాయ్ నమస్తే. ఈరోజు మన వీడియో టాపిక్ రైతు రుణమాఫీ మూడో విడత డబ్బులు రిలీజ్ అయినాయి. రైతుల అకౌంట్లలో ఈ డబ్బులనేది జమ కావడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో 2 రోజుల క్రితమే 15 ఆగస్టు రోజు ఈవినింగ్ రేపే రైతు రుణమాఫీ విడుదల అని చెప్పేసి మనం వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరంతా సపోర్ట్ చేశారు. మనం చెప్పిన విధంగానే ఈరోజు అలాగే నిన్న ఈ రైతు రుణమాఫీ అనేది డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. రైతుల ఖాతాలలో డబ్బులనేది పడ్డాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో రైతు ఖాతాకి డబ్బులు రిలీజ్ అయిన తర్వాత మెసేజ్ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా మొదటి విడత, రెండవ విడత, మూడో విడతలో డబ్బులు రానటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక రైతు రుణమాఫీ విషయానికి వచ్చినట్టయితే మొదటి విడత, రెండో విడత, మూడో విడతకి మనం వచ్చేసాం. మూడో విడతలో 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ ఉన్న రైతులకి రుణమాఫీ అనేది చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వీరంతా కూడా అకౌంట్లో ఉన్నటువంటి లోన్కి 2 లక్షల రూపాయల వరకు ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా రుణమాఫీ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నేను ఒక మెసేజ్ అనేది చూపిస్తున్నాను చూడండి. డియర్ కస్టమర్, INR 32,589 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్తో సహా 16/8/2024 రోజున క్రెడిట్ అనేది అవ్వడం జరిగింది. ఇది మూడో విడత డబ్బులు అండి. మూడో విడత అంటే ఒక ఫ్యామిలీలో 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మూడవ విడత కాబట్టి ఫ్యామిలీ మొత్తం కౌంటింగ్ చేసి ఇక్కడ 32,000, ఆ ఫ్యామిలీలో ఒకరికి 32,000 ఉంది కాబట్టి ఆ 32,000 అనేది 16వ తారీఖు రోజున ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకి మెసేజ్ అనేది వస్తుంది. కొంతమందికి అయితే మెసేజెస్ రావట్లేదు. వారంతా బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క క్రాప్ లోన్ అకౌంట్ బుక్ని చెక్ చేసుకోండి. ఇక ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే అమౌంట్ పడ్డాయో వాళ్ళంతా కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ మనీని మనం జనరల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత 1,50,000 ఎవరికైతే డబ్బులు మీకు రాలేదో, ఎవరికైతే అకౌంట్లో పడలేదో వీరంతా కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఏఈఓ దగ్గరికి కానీ, కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ సెల్ అధికారులతో కానీ మీ ఆధార్ కార్డు చూపించి మాకు ఇలా రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పినట్టయితే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీరంతా కూడా వాళ్ళను సంప్రదించి మీ యొక్క రుణమాఫీ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.